మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. భయపడ్డావు కదా. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. అలాగే అనిత గారు సారీ. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి గాని ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? అబ్బా. కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అరుస్తున్నాడు భయ్యుడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. పొట్టోడికి దోలు తీరిపోయింది. నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా, రెడ్డి గారు అమ్మాయి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. కాళ్ళు నొక్కుతున్నాడు, కామైపోయాడు. చేతులు నొక్కుతున్నాడు, చేతకాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. నీకమ్మ జాతి. లేడీస్ డీసెన్సీ ఉండాలా ఏంటా మాటలు? ఇంకా నా బూతులు వస్తాయి నా కొడకలారు మిమ్మల్ని. నీకు స్పాట్ నేను ఎడతాగా. అసలు నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా, రెడ్డి గారు అమ్మాయి. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టాడు. పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ తిట్లా. పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ప్రెస్ మీట్ పెట్టా, మీరు చూడండి. ఆ ప్రెస్ మీట్ లో ఒక్క తప్పున్నా ఓయ్ పవన్ కళ్యాణ్ కూడా అల్లా దరిద్రపు నా కొడక. చంద్రబాబు దొంగ తెలుసు కదా. ఇంక చంద్రబాబు ఏ ఏదో పనులు చేయలేదు మీరు చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబంపై పోసాని కృష్ణమురళి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాజమహేంద్రవరం పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. నువ్వు కొట్టు.